గ్రంథరాజు శ్రీమద్ భాగవతం. గ్రంథరాజు అంటే అన్ని గ్రంథాల్లోకి శ్రేష్టమైనటువంటి, మనుషుల్లో శ్రేష్ఠుడిని రాజు అంటారు, రాజుగారు. అంటే గ్రంథాల్లో శ్రేష్టమైనది గ్రంథరాజు శ్రీమద్ భాగవతం. ఇది చదివితే ఇంకే గ్రంథాలు చదవక్కర్లా. భాగవతం చదివితే మీరు ఉపనిషత్తులు, వేదాలు, పురాణాలు అన్ని దీనిలోనే వచ్చేస్తుంది. గ్రంథరాశ్రమ భాగవతం 11వ స్కందం 16వ అధ్యాయం శ్లోకం 24వ శ్లోకం. కృష్ణుడు ఉద్ధవుడు మధ్య ఈ వార్తాలాపం. ఉద్ధవుడు మనందరి కోసం అని చెప్పి భగవంతుడి గురించి ప్రశ్నలు అడుగుతున్నాడు. భగవంతుడు తన విభూతుల గురించి తెలియజేస్తున్నాడు. దేవుడి గురించి మనుషులు ఎవరు సరిగ్గా చెప్పలేరు, భగవంతుడే గీతలో చెప్పుకుంటున్నాడు, ఈ భాగవతంలో కూడా ఆయన చెప్పుకుంటున్నాడు. కేవలం మనం జాగ్రత్తగా చదివి జీవితంలో అంగీకరించాల్సి వస్తుంది, సందేహించకూడదు. భగవద్గీతలో, భాగవతంలో రాసిన వాటిని మనం సందేహించకూడదు. సందేహించినట్లయితే మన జీవితం కుంటుపడిపోతుంది. సందేహించినట్లయితే మనకి ఎదుగుబాటు అనేది ఉండదు. అంటాడు కదా భగవద్గీత చాలా చోట్ల, అశ్రద్ధ దాన పురుష ధర్మశాస్య పరంతప. ఎవరికైతే భగవద్గీతలో నమ్మకం లేదో, అశ్రద్ధ దాన పురుష ధర్మశాస్య పరంతప, వాడు భ్రష్టుడైపోతాడు. అంటే ఆత్మ సాక్షాత్కారానికి రాలేకపోతాడు. ఎంతవరకు డబ్బు, పిల్లలు, తిండి, నిద్ర, జీవితం అట్లా పశు జీవితంలా గడిచిపోతుంది భక్తి చేయకుండా. ఎందుకంటే మనకి నమ్మకం లేదు. అశ్రద్ధ దాన పురుష ధర్మశాస్య పరంతప అప్రాప్యామాం నివర్తంతే. అటువంటి వాళ్ళు నన్ను పొందలేక ఈ చావు పుట్టుకల్లోనే పడి కొట్టుకుంటూ ఉంటారు. పుట్టడం, చావడం, పుట్టడం, చావడం. వచ్చే జన్మ ఏం కావాలి మీకు? వచ్చే జన్మ ఏం జన్మ కావాలా? ఆడ జన్మ, మగ జన్మ, స్వర్గంలోనా? ఏందో ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది. ఏం చదువుకున్నారు ఇంగ్లీష్లో? డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూడ్. మరి ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నారు కదా. ఐ డోంట్ వాంట్ అనదర్ బర్త్ అంటే ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారే. ఏ అబ్బాయి? మీ అబ్బాయినా? ఎంతమంది పిల్లలు? ఆయన ఏం చేస్తున్నాడు? ఉద్యోగాలు లేవా? ఇద్దరు చిన్నపిల్లకాయలు. మీరు పోయేప్పుడు మీ అమ్మకి బాగా సంస్కారం ఉన్నట్టుంది, మంచిది. మీరు మంచి కుటుంబంలో పుట్టారు అంతే కదా. మీకు సంస్కారం బాగానే ఉంది. ఏ తల్లికైతే భగవద్గీత, భాగవతం వీటి మీద శ్రద్ధ, మీరు ఇచ్చిన జవాబు అమోఘమైన జవాబు ఇచ్చారు. నాకు మళ్ళీ జన్మ వదిలిస్తారని చెప్పి వీళ్ళెవరు కూడా ఆ జవాబు లేదు. వచ్చిన వాళ్ళని అడిగితే బాస్ అది కావాలి, ఇది కావాలంటూ ఉంటారు. మీ అమ్మ ఏమంటుంది? చూడు, నాకు మళ్ళీ జన్మ వదిలిస్తారంట. నీకేం కావాలి వచ్చే జన్మ? అమ్మ అడుగుదాడలు పోయా, లేకపోతే చావు దెబ్బలు తింటారు. అమ్మ అడుగుదాడలు పోతాడు. ఎందుకంటే జవాబు కరెక్ట్గా ఇచ్చింది. అంటే ఎన్ని మాటలు జన్మెత్తినా కూడా దెబ్బల మీద దెబ్బలే పడుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఈయన ఏడ్చాడా? చాలా మాటలు ఏడ్చుంటాడు కదా చాలా మాటలు. అంటే బతుకంతా ఇలాగే ఉంటుంది. మనం నవ్వుదాం అనుకుంటే టక్కన పడుతుంది ఒకటి వచ్చి, అలా ఏడవడం ప్రారంభమవుతుంది. ఎదురు చూస్తుంది. మా అల్లుడి జన్మదినం అంట, సుకుమార్ అంట, ఎంత ఇచ్చారు?
ఎంత ఎంత ఇచ్చారు? వాళ్ళ అల్లుడి బర్త్డే అంట సుకుమార్. అందరూ మీరంతా కూడా ఒకసారి హరే కృష్ణ మంత్రం అని ఆశీర్వదించు. అందరూ అనండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీ ఇద్దరు కొడుకులకి చిన్న పుస్తకం స్టూడెంట్స్ ఆమె కూడా తెలుసు మీకు? రిలేటివ్స్, బంధువులు అనుకుంటా, రిలేటివ్స్ అంటారండి. మొదటిసారి వస్తున్నారా వీళ్ళు? మాట్లాడుకున్నారా? మందిరానికి ఇప్పుడు వస్తుంది. ఎప్పుడు పుస్తకం ఇవ్వలేదా అండి ఈ అబ్బాయికి? అడిగారు. ఈ అబ్బాయి కూడా బీటెక్ కంప్లీట్ చేశాడు, అయిపోయింది. ఉద్యోగం చేసి అది కూడా వదిలేస్తాడు. దేవుడి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు ఇప్పుడు. ఆయనకి హరే కృష్ణ ఉత్సవాలు, తర్వాత జీవం నుంచి జీవం అది చదివారంటే మీ జీవితం ఎలా మారిపోతుందంటే, నిద్ర లేవగానే మొదట భక్తి, ఆ తర్వాత చదువులు పనులు, అట్లా మీ ప్రయారిటీస్ మారిపోతాయి. ఆ 2 పుస్తకాలు చదివి మీరు నా దగ్గర ఫ్రాంక్గా చెప్పండి. మీరు వచ్చి నాకు ఇంతవరకు ఎవరు ఇట్లాంటి పుస్తకం వేయలేస్తాను, ఇంకా నేను జీవితంలో దేవుడిని నేను నిర్లక్ష్యం చేసేదే లేదు, అంతా అవన్నీ చదివేట్లేదు అంతా. అంటే ఈ అమ్మాయి కూడా బీటెక్ చదువుకుంది, ఆ అమ్మాయి ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఈ అమ్మాయి ఎంఏ హిందీ, నేను ఎండి యూరాలజీ. నువ్వేం చదువుకున్నా? ఇంటర్మీడియట్ మీతో పాటు. కానీ ఈయన ఇప్పుడు ఇంటర్మీడియట్ అనడానికి లేదు, ఈయన పిహెచ్డి అనాలి, ఎందుకంటే కృష్ణ భక్తిలోకి వచ్చేసాడు. ఆ చదువులన్నీ అవసరంగా మీరు అవి చదివిన చదవకపోయినా కృష్ణ భక్తిలోకి వచ్చేది పిహెచ్డి డాక్టర్. ఇవి ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఇవే ఇచ్చే చూస్తా. జీవం నుంచి జీవం హరే కృష్ణ సవాలు. लाइफ कम्स फ्रॉम लाइफ, है कि नहीं? लाइफ कम्स फ्रॉम लाइफ. తెలుగు మే ఇంగ్లీష్ में వాళ్ళిద్దరు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ ఉంటారంట అప్పుడప్పుడు, కొడుకు తల్లి. అలాగే. సో ఇంకొక 15 నిమిషాలు ఉంది. ఈరోజు శ్లోకం, యోగే నామాత్మ సంరోధో మంత్రోస్మి విజిగీషతాం అన్వీక్షికి కౌశలానాం వికల్ప ఖ్యాతివాదినాం. మీరు జీవితంలో 2 పుస్తకాలు చదివితే, మీరు భోజనం చేసినా చేయకపోయినా, మీరు ఉద్యోగం ఉన్నా లేకపోయినా, ఆ 2 పుస్తకాలు చదివితే అంత దేవుణ్ణి ప్రయారిటీగా పెట్టుకుంటారు. ఫస్ట్ కృష్ణ, నెక్స్ట్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి. భగవంతుని చేరడానికి రకరకాల యోగ పద్ధతులు ఉన్నాయి. కర్మయోగం అంటారు, జ్ఞానయోగం అంటారు, అష్టాంగ యోగం అంటారు, తర్వాత కుండలిని యోగం అంటారు, రాజయోగం అంటారు, ఆ తర్వాత భక్తి యోగం. అంటే ఇన్ని యోగాల్లో భగవంతుడు ఆయన మనం దారి తప్పకుండా తేల్చి చెబుతున్నాడు ఉద్ధవుడితో. తేల్చి ఏ యోగం సులభమైంది, ఏ యోగం ఎక్కడున్నా కూడా చేయొచ్చు,
పెళ్లి చేసుకున్నా, ఉద్యోగం చేస్తున్నా, పట్టణాల్లో ఉంటున్నా. కాబట్టి ఏ యోగం సులభమైంది, ఏ యోగంలో ఎక్కువ ఫలితం కలుగుతుంది, ఏ యోగం ఎక్కడ అన్ని పరిస్థితుల్లో మీరు ట్రైన్లో ఉన్నా, మీరు నీళ్ళల్లో మునుగున్నా. నీళ్ళల్లో మునుగుంటే యోగా చేయగలరా? నీళ్ళలో మునిగింటే పోతారు. అంటే నీళ్ళలో మునిగి, కానీ నీళ్ళలో మునిగి మీరు హరే కృష్ణ అనొచ్చు, ప్రాక్టికల్. ఈ భక్తి యోగం అనేది ట్రైన్లో పోతున్నా, నీళ్ళలో మునుగున్నా, మనం మంచంలో పడిపోయినా, మిగతా యోగాలన్నీ కూడా చేయలేరు. ముసలాళ్ళు అయిపోతే ఏం జ్ఞాపక శక్తి ఉంటుంది? జ్ఞానయోగం అనేది పనికిరాదు. ముసలాళ్ళు అయిపోతే అష్టాంగ యోగం ఒళ్ళే కదలటలేదు, ఇంకా ఆసనాలు ఎక్కడేస్తారు. కాబట్టి భక్తి యోగం అనేటువంటిది అది సులభమైనది. రెండోది అది అందరికీ అనుకూలమైనటువంటిది. అంటే పిల్లలు, ముసలివాళ్ళు, రోగులు, గృహిణులు అందరూ కూడా. కాబట్టి సులభము, అందరికీ అందుబాటులో ఉండేటువంటిది. ఫలితం అమితంగా ఉంటుంది. ఆ తర్వాత ఒకసారి చేస్తే జన్మ జన్మలకి భగవంతుడు మిమ్మల్ని జారిపోలేడు. భగవద్భక్తి చేస్తే భగవంతుడు మళ్ళీ మిమ్మల్ని కాపాడి, మీరు భక్తి చేయకపోతే ఎందుకు మీ కర్మలు బట్టి యోగులయ్యి జోగులయ్యి ఎటో పోతో అట. భక్తి అంటే భగవంతుడు మిమ్మల్ని దారి తప్పలేడు. అంటే ఈరోజు శ్లోకంలో అనువాదం, అష్టాంగ యోగ పద్ధతిలో ఏ దశలో ఆత్మ పూర్తిగా మాయ నుంచి ముక్తిని పొందునో ఆ చివరి దశ సమాధి నేనే. అంటే భక్తి యోగం. అంటే మీరు అష్టాంగ యోగం చేస్తే దానిలో రకరకాల స్టేజ్లు ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. అంటే మీరు అది కూడా మీకు ఎవరైనా నేర్పిస్తే, ఇప్పుడు చూసే యోగా అంతా కూడా బోగస్, ఏదో దేనికోసం చేస్తున్నారో తెలియకుండా వాళ్ళు. యోగా అంటే దేవుడితో సంబంధం. అది కాకుండా మీరు ఏదో కాళ్ళు కింద పెట్టి పైన పెట్టి కోతుల్లాగా ప్రయోజనం లేదు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఉద్ధవుడికి అంటే బల్ల గుద్ది చెబుతున్నాడు. అష్టాంగ యోగ పద్ధతిలో ఆఖరి స్టెప్ మనసు భగవంతుడి మీద నిలబడడం. అది భక్తిలో మొదటి స్టెప్. అది తిన్నగా దేవుడిని చూడడం, తిన్నగా భగవన్నామడం, తిన్నగా భగవంతుడి ప్రసాదం తిన్నాం. వాడేదో ఆసనాలు వేస్తున్నాడు, నియమాలు పాటిస్తున్నాడు, బ్రీతింగ్ శ్వాస ఎటో పోతుంది. కానీ భక్తి యోగంలో మొదటి నుంచి భక్తి, డైరెక్ట్ కృష్ణుడితో సంబంధం. మీరు అడగండి, యోగా చేసే క్లాసులకి వెళ్ళి దేవుడు ఎవరయ్యా అంటే, ఎవడికి ఇష్టం వచ్చిన దేవుడిని వాడు పూజించుకోవచ్చు వాళ్ళు చెబుతారు. కానీ వాళ్ళ జీవితం లాభమైంది. భగవద్గీతలో కృష్ణుడు స్పష్టంగా చెబుతున్నాడు, నేను దేవుణ్ణి చెప్పి. నమ్మకం ఉంటే చెప్పగా, నమ్మకం లేకపోతే కొట్టుకుపోతారు సాగు పుట్టుకల్లో పడి. కాబట్టి ఏదైతే అష్టాంగ యోగంలో ఆఖరి స్టెప్, అది భక్తి యోగంలో అది ప్రారంభంలోనే వచ్చేస్తుంది మనకి. ఆ చివరి దశ సమాధి నేనే. కృష్ణుడు దేవుడు అని తెలుసుకుంటే ఇంకా అయిపోయినట్టు మీ జీవితం. ఇంకా ఆ ప్రేమ కలగడానికి ముందు కృష్ణుడు దేవుడు అని తెలుసుకోవాలి. కానీ ఆయన మీద మనకి ప్రేమ లేదు కదా. నీకు మీ అమ్మ మీద అంత ప్రేమ, మీ అమ్మకి నీ మీద ఉన్నంత ప్రేమ మనకి కృష్ణుడి మీద అంత ప్రేమ మీకు ఉండొచ్చు. ఎందుకంటే చావు పుట్టుకల నుంచి బయటపడాలంటారు కాబట్టి. బాగా పట్టుకుని ఉంటారా కృష్ణుని? ఎవరు మీ దేవుడు? మీ దేవుడు ఎవరు? ఎవరు మీ దేవుడు?
అంతా అనమాట. అంతా అంటే మీరు కూడా వస్తారు. వెంకటేశ్వర దేవుడు అంతా ఆయన అంటారు ఇది ప్రజలు. అంతా ఆయనే చేశాడు, అంతా ఆయనే చేశాడు. మీరు కూడా ఆయన రూపమేనా? వీళ్ళంతా మీకు దండాలు పెట్టాలి. తెలియకపోతే మాట్లాడబోకండి. మీరు భగవద్గీత చదవలేదు, ఈరోజు తీసుకెళ్తా అన్నారు. అప్పుడు ఎట్లా మాట్లాడతారు చూడండి, చదివిన తర్వాత మాలాగా తయారవుతారు. అంతా ఒకటే కాదు, అంతా దేవుడే చేశాడు అనాలి. అంతా ఒకటే అంటే మీరు కూడా దేవుడు అయిపోయినట్లు లెక్క. కానీ మీరు దేవుడు కాదు, ఎవరు దేవుడు కాదు. దేవుడు ఆయన ఎప్పుడు అంటే అంతా ఒకటే కాదు, అంతా ఆయన ఒక్కడే చేశాడు. అంటే ఇక్కడ నేను విజయాభిలాషులలో వివేకమైన రాజకీయ మంత్రాంగమును, సర్వకౌశలముల్లో ఆత్మను భౌతిక పదార్థం నుంచి వేరు చేసే ఆత్మవిద్యను, కాల్పనిక తత్వవేత్తల్లో అనుభూతి వైవిధ్యం నేను. ఇక్కడ భగవంతుడు ఇక్కడ జ్ఞాన మార్గము, యోగ మార్గం, దానిలో జ్ఞాన మార్గంలోకి వచ్చి వ్యక్తులు ఆత్మకి శరీరానికి తేడా. బీటెక్ చదువుకుంటే ఆత్మకి శరీరానికి తేడా తెలియదు. కొంత మీకు పదార్థం గురించి తెలుస్తుంది, మెటీరియల్ సైన్స్. అంటే అని కూడా ఒక భగవద్గీత చదివితే మొత్తం తెలిసిపోతుంది. లేకపోతే నచ్చనడక కొద్ది ఎన్ని జన్మలు పడుతుందో. భగవద్గీత అయితే ఒక్క జన్మలో దేవుడి దగ్గర చేరుకోవచ్చు. భగవద్గీత చదవకపోతే ఎన్ని జన్మలు పడుతుందో కూడా చెప్పలేము మనం. ఇటు పోయి అటు పోయి వెనక్కి వచ్చి ముందుకు పోయి కిందకి పోయి పైకి పోయి చక్కర్లు కొడతాం. భగవద్గీత అయితే తిన్నగా కృష్ణ కాన్షియస్నెస్. అటు ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మకి శరీరానికి తేడా తెలుసుకోవడం. దాన్ని భగవంతుడు జ్ఞానం అంటున్నాడు. అదేవిధంగా జీవితంలో విజయాభిలాషి అంటే జీవితంలో ఓటమి పాలు కాకుండా గెలవడం. జీవితంలో గెలవడం అంటే మనస్సుని గెలవడం. మీరు బీటెక్ చదివి బీడీలు తాగుతూ ఉంటే లాభమైంది. ఇంట్లో మాంసాహారం తింటారా? అబద్ధం చెప్ప. మాంసాహారం మాంసం ఇంకేం భక్తులు? మీరు గొడ్డు మాంసం భక్తురాలు, కృష్ణుడి భక్తురాలు కాదు. కృష్ణుడి భక్తురాలంటే మాంసాహారం తినకూడదు. మీరు మాంసం తింటారంటే మీరు భక్తి చాలా దూరంగా ఉన్నారు. దాన్ని అంటారు కనిష్ట భక్తి. పేరుకు మాత్రమే మీరు భక్తురాలు, కానీ మీ అలవాటు చూస్తే రాక్షస అలవాట్లు. మీ అబ్బాయి కూడా పెడుతున్నారా? మీ అబ్బాయి కూడా మాంసం, నీకు కూడా మాంసం పెడుతుందా? తల్లిదండ్రులు పిల్లల్ని చెడగొట్టాలా, బాగు చేయాలా? ఈరోజు ఆయన చెప్పాడండి, ఈరోజు నుంచి మాంసాహారం తినము. రాక్షస అలవాట్లకి. సిగరెట్ కూడా తాగుతారైంది, సిగరెట్ సారాయి. కానీ దానికంటే నవ్వుతారు దీనికి. ఇలా తెలీదు, బాంబేలో ఎంతమంది ఆడవాళ్ళు సిగరెట్ తాగుతారు, సారాయి తాగుతారు. సినిమాల్లో చూడలేదు, సినిమాలు చూడలేదు. సినిమాల్లో ఆడవాళ్ళు తాగుతున్నారు కదా, సినిమాల్లో సారాయి తాగుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు. ఈ అమ్మాయి ఏదో పల్లెటూరు నచ్చింది కాబట్టి ఇంకా చెడిపోలేదు. పల్లెటూరు బతుకు అమాయకురాల్లాగా ఏదో పప్పు అన్నం తిని, నో సిగరెట్, నో లిక్కర్. అంటే మీరు ఈరోజు ఇప్పుడు దాకా మీరు దేవుడిని నమ్ముకున్నారు కాబట్టి నా నోటి నుంచి ఆయన చెప్పిస్తున్నాడు. ఇంకా నీ మాంసం తినమాకండి.
మీ అబ్బాయి తండ్రి అంట మందిరంలో అనేసారు నోటితో, దేవుడి ముందు అన్నారా? దేవుడి ముందు ఈ రోజు నుంచి మాంసం తిన్నా అన్నారా మీరు ఇప్పుడు? అంటే ఇంకా ఇన్ని కోళ్ళు తినాలని అనుకుంటున్నారు. ఇంకా 100 కోళ్ళు అయిపోయిన తర్వాత క్రమంగా అయింది. ఇప్పటికే మీరు తిన్న కోళ్ళకి వాటికి మీరు ఎన్ని మాటలు మీరు యాక్సిడెంట్లు పాలయ్యి, ఎన్ని మాటలు మీరు కోళ్ళు మేకలు జన్మెత్తి తినడానికే లోడ్ ఎక్కువైపోయింది. ఇంకా క్రమంగా అంటే అయిపోయింది. చెడు పని అంటే స్టాప్. మీకు తెలుసో తెలీదు, అన్ని పాపాల కంటే రకరకాల పాప పనులు ఉన్నాయి. అబద్ధం చెప్పడం పాపం, మోసం చేయడం, నమ్మక ద్రోహం చేయడం, దొంగిలించడం, తర్వాత బీడీలు తాగడం, తర్వాత పెళ్లి కాకుండా ఆడవాళ్ళతో తిరగడం, తర్వాత సారాయి తాగడం, ఇవన్నీ పాప పనులు. మనుషులు అవన్నీ చేయకూడదు, పద్ధతులు బతకాలి. అన్ని పాపాల్లోకి చాలా పాప పనులు చెప్పారు. ఇతరులని సతాయించడం, ఇతరులని ఇబ్బంది పెట్టడం అని పాప పనులు. ఇతరులు ఏడుస్తూ ఉంటే మనం సంతోషపడ్డాం, అప్పుడు ఇవన్నీ కూడా పాప పనులు. లేదా ఇతరులు సంతోషంగా ఉంటే మనం ఏడవడం, ఇతరులు సంతోషంగా ఉంటే మనం ఏడవడం దేనికి? కొంతమంది ఏడుస్తూ ఉంటారు, వాడు ఎందుకు బాగుపడ్డాడు, మీరు కూడా బాగుపడచ్చు కదా, వాడు బాగుపడ్డాడని ఏడుస్తున్నారు. మీరు వాడు వెనకాల మీరు కూడా బాగుపడచ్చు. అంటే అన్ని పాపంలో మహాపాతకం అంటే ఘోరమైనటువంటిది, క్షమించరానటువంటి పాపం ఏంటి? మాంసాహారం. ఇది ఇతర జీవులతో చెలగాటం ఆడుతున్నారు. ఎవడు చెప్పాడు వాటి జీవితాన్ని చంపితే మళ్ళీ మీరు వాటికి జన్మే లేరు, మీరు వాటి జోలికి ఎందుకు పోతున్నారు? అదైనా ఏదో సారాయి తాగిన, అబద్ధం చెప్పినా, మోసం చేసినా ఇవన్నీ సరి చేసుకోవచ్చు. కానీ చచ్చిపోయినటువంటి మేకను మళ్ళీ మీరు బతికించలేదు. ముఖ్యంగా మీ కడుపులోకి వెళ్ళిపోయింటే, కడుపులోకి వెళ్ళిపోతే ఇంకెక్కడ బతికారు? మీ పొట్ట పగిలిపోతుంది. కడుపులో ఉన్న మేక. ఒక స్టోరీ చెప్పి ఆపు చేస్తా. ఇద్దరు దుర్మార్గులు, వాతాపి ఇల్వల. ఏం పేర్లు? వాతాపి రామాయణంలో వస్తుంది, మహాభారతంలో కూడా వస్తుంది, భాగవతంలో కూడా వస్తుంది ఈ స్టోరీ. దానిలో వాతాపి ఇల్వల అనే దుర్మార్గులు ఉంటారు. వాళ్ళకి మాంసాహారం తినడం చాలా ఇష్టం, కాబట్టి వాళ్ళని దుర్మార్గులు అంటారు. వాళ్ళు ఏం చేస్తారు? వాతాపి ఇల్వల గొర్రెలు మీ దగ్గరికి వచ్చాం కూర్చోవు కదా, నన్ను చంపండి అని పారిపోతాయి, పెనుగులాడతాయి. కానీ మీరు బలవంతంగా చంపుతారు. అంటే ఎవరు చంపమని చెప్పి ఎవరు మన దగ్గరికి రారు. మీరు మీ క్రూరత్వం వల్ల వాటిని పట్టుకొని కట్టేసి, వాటి గొంతు కోసి, చర్మం తీసి రాక్షసులు. ఏమైంది? వాతాపి ఇల్వల. ఏం పేర్లు? ఇల్వల. ఇద్దరు రాక్షసులు. వాళ్ళకి మాంసాహారం తినడం బాగా ఇష్టం. వాళ్ళు ఏం చేస్తారు? ఒక మంత్రం నేర్చుకున్నారు, తపస్సు చేసి ఒక మంత్రం ఏంటంటే, నువ్వు ఆ మంత్రం అంటే పొట్ట చీల్చుకుని కూడా బయటికి రావచ్చు. పొట్ట చీల్చుకుని బయటికి రావడం. వాతాపి ఇల్వల వీళ్ళిద్దరు ఏం చేశారు? ఇంక మనం కూర్చుని తింటూ ఉండాలి. అంటే మీరు నా వెనకాల పడితే చంపడానికి నేను ఎదురు తిరుగుతా, పారిపోతా, మీరు అలసిపోతారు. అంత సులభం కాదు. మీరు పడి చూడండి, ఎవరి వెనకాల, గొర్రె వెనకాల కానీ కుక్క వెనకాల కర్ర పట్టుకుని అది పరిగెడుతుంది, వెనకాల పరిగెడుతుంది. ఏది తనంతట తాను చావదలుచుకోదు. అంటే వాతాపి ఇల్వల తపస్సు చేసి ఒక మంత్రశక్తి, ఆ మంత్రం ఏంది?
మనం ఎవరైనా తిన్నట్లయితే ఆ మంత్రం అంటే వాడు పొట్ట తీసుకుని మళ్ళీ బతికి బయటకు వస్తారు. బట్ ఏం చేసేవాడు ఈయన ఎల్వాల తమ్ముడితో అండర్స్టాండింగ్, ఇటు పోయే వాళ్ళందరికీ నేను ముక్కలు ముక్కలు చేసి వాడికి పెడతాను, వాళ్ళతో తాగించి సారాయి కూడా తాగించి మాంసం పెడతాను, నువ్వేం భయపడమాక, ఎందుకంటే మన దగ్గర మంత్రం ఉంది. తర్వాత నేను తినేసిన తర్వాత నేను వెనక్కి పిలుస్తాను, వాతాపి మంత్రం అని పొట్ట తీసుకు వాడు దాచి వస్తాడు, తిన్నాడు కాస్తే పొట్ట పొయ్యిలు వస్తాడు. ఇక వీళ్ళిద్దరూ వాడిని తినడం, దారిపోయే వాళ్ళందరికీ ముందు వాళ్ళకి విందు పెట్టడం. ఆ తర్వాత వాతాపి కమ్ కమ్ అంటాడు, పొట్ట తీసుకుని బయటకు వస్తాడు, ఇద్దరు కూర్చుని. అంటే పాపం తిన్నవాడు చచ్చిపోతున్నాడు, వీళ్ళు మాత్రం ఇద్దరు బతికే ఉంటారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర మంత్రం ఉంది, వాళ్ళ కర్మకాలి. అంతే కదా, దుర్మార్గులకి టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా పోవాల్సిందే. ఈ పాపం అనేక మంది అమాయకుల్ని ఇవన్నీ చేసి వాళ్ళని చంపి తింటున్నారు. మనుషులు కూడా నరమాంస భక్షకులు. మీకు తెలుసో తెలీదు, ఈ రోజుల్లో మీకు మీరు ఏదో పొట్టేల మాంసం, మేక మాంసం వాడు కుక్కలను వండి పెడుతున్నాడంట, కుక్క మాంసం పెడుతున్నాడు. మీకు వండేసిన తర్వాత దానికి మసాలా పెడుతుంది కదా, ఏ మాంసం తెలియదు. అర్థమైందా? నువ్వు అమాయకుల్లాగా పోయి బాగా ఎంత డబ్బు కట్టి 400, 500 కట్టి ఒక 1/2 కేజీ మటన్ బిర్యానీ, వాడు దానిలో కుక్క మాంసం కలుపుతాడు. అంటే చండాలులాగా నీ బతుకు. కనీసం నువ్వు చంపాలా? నువ్వు ఎప్పుడైనా గొర్రెను మేకను తినాలంటే గొర్రెను తెచ్చుకో ఇంటికి, నువ్వే చంపు, దాంతో పోట్లాడి కాళ్ళు ఎరగొట్టి గొంతు కోసి చేయగలవా? మరి ఎట్ట తింటున్నావు? తను చంపలేడంట, కానీ ఎవడైనా చంపి ప్యాక్ చేసి బిస్కెట్ లాగా మార్కెట్లో అమ్మితే ఇంటికి వచ్చి వండుకుంది. అర్థమైంది కదా? సో ఈయనకి ఇంక టైం వచ్చింది, అంతే కదా, వినాశకాలే. ఇంకా ఎన్ని పాపాలు చేస్తున్నా పాపం పండితే ఫినిష్. ఒకసారి వాతాపి ఎల్లుడు ఎదురు చూస్తున్నాడు, ఎవడేస్తే వాడికి చక్కగా పెట్టి మళ్ళీ వాడిని చంపేస్తున్నాడు. వాళ్ళ కర్మగాలి. ఆ మార్గంలో ఎవడొస్తున్నాడు? అగస్త్యముని వస్తున్నాడు. మళ్ళాంటి అమాయకులు కాదు, మళ్ళాంటి దుర్మార్గులు కాదు, మామూలు మనుషులు కాదు, ఒక అగస్త్యముని, మంచి పవర్ఫుల్ పర్సన్. ఆయన వస్తున్నాడు. అగస్త్యం దొరికాడు, బొజ్జ పొట్టాడు, మనకి బాగా మంచి అగస్త్యమని మంచి దిట్టంగా ఉంటాడు. భలే ఉన్నాడు, వీడు మాంసం తిన అంటే మనం వారం రోజులు తిండి లేకపోయినా కూడా పర్వాలేదు, వీడు ఒక్కడిని తింటా అని చెప్పి అని రాగానే ఆయనకి దండాలు పెట్టేసి, మీరు అలసిపోయి ఉంటారు, మీరు చాలా దూరం నడిచి వచ్చారు, మీరు స్నానం చేసిరండి, చక్కటి భోజనం రెడీ చేసి పెడతాం. వాళ్ళు ఏదో స్వామిని చూసి సేవ చేస్తున్నారు అనుకుని సంతోషంగా గంగా స్నానానికి పోయి వచ్చాడు. వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే ఈయన అంతకు ముందులాగా బాగా చక్కగా వండాడు. వాతాపిని అంత ముక్కలు చేసి చక్కగా మంచి బాగా మసాలాలు వేసి అన్నీ పెట్టి వండి ఈయన మామూలుగా తింటూ ఉన్నాడు. అంతా తినేసాడు. వాతాపిని కాస్త మిగతా వాళ్ళు తిన్నట్టుగా ఈయన కూడా తినేసాడు. ఆ తర్వాత ఈయన అనుకుంటే అయిపోగానే ఆఖరి ముద్ద అయిపోగానే వాతాపి రావయ్య, ఈయన యోగి అగస్త్యముని అంటే ఆయనకు అర్థమైపోయింది, వీడేదో నాతో ఇది చేస్తాను. ఆయన కడుపు మీద బొజ్జ మీదటానికి వాతాపి జీర్ణం అన్నాడు. ఆయనకి యోగ శక్తులు ఉన్నాయి. వాతాపి జీర్ణం అంటే ఇంక వాడు బతికేది, వాడు అయిపోయినాడు, వాడే జీర్ణం అయిపోయాడు, ఇంక బతికి ఎక్కడికి వస్తాడు. కానీ మీ బతుకులు కూడా అట్లా తయారవుతాయి. మీరు మాంసం తింటా ఉన్నారంటే ఏ ట్రక్ యాక్సిడెంట్ అయ్యో, ఏ కార్ యాక్సిడెంట్ అయ్యో, ఏ ట్రైన్ యాక్సిడెంట్ అయ్యో, మన మోటార్ సైకిల్ పోయి గుద్దేసి మనం చేసిన పనులే. కాబట్టి ఇంకా తింటారా మీరు మాంసాహారం? ఆలోచిస్తారా? అనండి, జగన్నాథుని ముందు చెప్పేయండి. ఇంకా మా మాట ఏంది, తినరు సార్, మేము బయటండి అంట. మీరు ఆల్రెడీ భక్తురాలు, ఆల్రెడీ ఇంత అర్థమైంది కాబట్టి ఇంకా చాలు సార్, ఇప్పుడు దాకా మన కోట అయిపోయింది. మీ ఆయన తర్వాత విషయం, మీ ఇద్దరి విషయం మాట్లాడుకోండి. మీ ఇద్దరిలో కూడా నీ విషయం. మీ అమ్మ వండి మీ ఆయనకి పెడుతుంది, మీ అమ్మ
వాళ్ళ బతికేందో వాళ్ళు చూసుకుంటారు. మీకు తెలివితేటలు బీటెక్ చదువుకున్నారు కాబట్టి నాకు విషయం అర్థమైంది. నో నో అంటే నో. మీ అబ్బాయి మాత్రం చదువుకున్నాడు, ఆయన ఆలోచించి చెప్పేశాడు. నేను ఇంకా మాసం తాకే ప్రశ్నే లేదు. ఏంటి మీ అబ్బాయి తినండి, మీరు కూడా తినమాకండి. మీరు మీ అబ్బాయి తినమాకండి. మీ ఆయన తినేటైతే, మీ నాన్న తినేటైతే కేర్ ఆఫ్ రెస్టారెంట్. బజారు పోయి ఏ మాంసం కారా మాత్రమే. అందుకే ఆ జవాబు ఇలా ముందర పొగిడ మంచి భక్తురాలు అనుకుని ఇప్పుడు తర్వాత రాక్షసులాగా చక్కగా శ్లోకం అనేప్పటికి బాగుంది అనుకున్నాం భగవద్గీత అని. అది మీ మాంసం మళ్ళీ ఇష్టం అని కూడా చూద్దామా. హరే కృష్ణ. అలాగే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.